బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 5.7గా నమోదైంది. దీని కారణంగా అస్సాం, మిగిలినటువంటి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం లాంటి ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. అయితే ఎగ్జాక్ట్గా ఈ భూకంప కేంద్రం నమోదైంది భూటాన్లో. సో భూటాన్లో భూకంప కేంద్రం నమోదైంది 5.7 తీవ్రతతో సుమారుగా 20 కిలోమీటర్ల లోతులో ఆ భూకంపం నమోదైంది. కానీ దాని ప్రకంపనలు మాత్రం భారత్పై చాలా తీవ్రంగా ఉన్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, సో ఈ 7 సిస్టర్స్ అనేది చెప్తుంటారో ఆ 7 సిస్టర్స్ అనేటువంటి ఆ స్టేట్స్ పైన దీని ప్రభావం కనిపించింది. రాత్రి 11:06 సమయంలో భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటుగా ఈ భూమి కంపించింది. భూకంపం భయంతో రోడ్లపైకి జనమంతా పరుగులు తీశారు. ఇక అస్సాంకి 252 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. నార్త్ ఈస్ట్తో పాటుగా అండమాన్లో కూడా ప్రకంపనలు రేకెత్తించినట్టు తెలుస్తోంది. ఇక నేపాల్, చైనా, బంగ్లాదేశ్, భూటాన్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. అయితే ఈరోజు తెల్లవారుజామున 5:07 సమయానికి ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్లో సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు అక్కడ అధికారులు. సో అటు ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రైట్ సైడ్లో విజువల్ కనబడుతోంది. అక్కడ ఎయిర్పోర్ట్, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇతరత్ర బిల్డింగ్లు అన్నీ కూడా విరిగి పడుతూ ఉన్నాయి, కుప్పకూలిపోతూ ఉన్నాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇండియాలో కూడా దాదాపుగా అంటే అంతటి తీవ్రత లేకపోయినా అదే మాదిరిగా పరిస్థితి కూడా నెలకొంది. ఇక్కడ నమోదైనటువంటి తీవ్రత సుమారుగా 5.8 తీవ్రత, 5.7 తీవ్రతగా నమోదైనప్పటికీ అది భూటాన్లో భూకంప కేంద్రం ఉన్నా కూడా ఇండియాలోని 7 సిస్టర్స్ అటు సిక్కిం, మేఘాలయ, మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలపైన పెను ప్రభావం ఉంది. ఎగ్జాక్ట్గా ఆ భూకంప కేంద్రం నమోదైంది అక్కడే. సో ఆ విజువల్స్ మనం చూడవచ్చు. ఇండియా అనేటువంటి ఆ బ్లాక్లో మీరు చూస్తున్నారు ఆ భూకంప కేంద్రానికి సంబంధించిన విజువల్. ఎగ్జాక్ట్గా అక్కడే భూకంపం సంభవించింది 5.7 తీవ్రతతో. ఎగ్జాక్ట్గా వెరీ నియర్ బై ఇండియన్ బార్డర్కి సమీపంగా భూటాన్లో ఈ భూకంపం సంభవించింది. థింపు అనేటువంటి ప్రాంతానికి చాలా దగ్గరగా ఆ అడవి ప్రాంతంలో, కొండ చెరువులు, అటవీ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. అక్కడి నుంచి 252 కిలోమీటర్ దూరంలో అస్సాం ఉంది, మణిపూర్, మేఘాలయ అండ్ సిక్కిం ఈ ప్రాంతాల్లో ఇప్పుడు భూమి కంపించింది. ఒక్కసారిగా ఆ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ ఎగిసిపడడం, తర్వాత ఆ భూమి ఆ 10 సెకండ్ల పాటైనా సరే కొన్ని చోట్ల ఇబ్బందికర సిచ్యువేషన్ ఉండడం, ఇలాంటి కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. సో అరుణాచల్ ప్రదేశ్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. బయటికి రోడ్లపైకి వచ్చి జనమంతా నిల్చొని ఉండిపోయారు. ఎగ్జాక్ట్లీ 11:06 సమయానికి భూమి కంపించడంతో వారంతా, ఎందుకంటే బేసిక్గా ఇట్లాంటి ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు పైకెక్కి నిల్చుంటారు అందరు కూడా. సో పైకెక్కి నిల్చొని ఉన్నవారు కొంతమంది అయితే మరికొంతమంది బయటకు వచ్చి అక్కడ పరుగులు కూడా పెట్టారు. సో ఉన్నట్ పలంగా ఒక్కసారిగా ఈ భూమి కంపించడంతో ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సో 11:06 సమయానికి నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇప్పుడు ఇంపాక్ట్ ఈ స్టేట్స్ పై ఉంది. పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కానీ పెద్దగా ఏమైనా అసెట్స్ డ్యామేజ్ ఏం లేదు, కానీ దాని తీవ్రత మాత్రం ఉంది. పబ్లిక్లో మాత్రం ఒక భయం అయితే మొదలైంది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అటు ఫిలిప్పీన్స్లో ఈ స్థాయిలో భూకంపం రావడం ఫిలిప్పీన్స్లో, ఆ తర్వాత ఇప్పుడు ఇండియాలో కూడా భూకంపం సంభవించడం, ఏకంగా ఫిలిప్పీన్స్లో సునామీ హెచ్చరికలు జారీ చేయడం, ఇక్కడ ఇండియాలో కూడా ఈ ప్రాంతాల్లో కొంత హైలైట్ జారీ చేయడం కొంత ఆందోళన గురి చేస్తుంది. ఒకసారి అటు ఫిలిప్పీన్స్ అండ్ ఇండియాలో జరిగినటువంటి భూకంపాలకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Gagawin na ginagas. Akbar. Stop. Akbar. రైట్. సో ప్రెసెంట్ విజువల్స్లో మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. అక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితి ఉంది, ఎటువంటి ఆందోళన గురి చేస్తున్నారు, అక్కడ పబ్లిక్ అంత ఎలా పానిక్ అవుతున్నారు అనేది. సో మనతో పాటుగా మన తెలంగాణ వ్యక్తి గౌహతిలో ఉన్నారు అవినాష్ అని చెప్పి, అక్కడ ఒక ప్రాజెక్ట్ నిమిత్తం అక్కడికి వెళ్ళారు ఆయన. అవినాష్ ఫోన్ లైన్లో ఉన్నారు. అవినాష్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, అస్సాంలో ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు మీరు, రైట్? అవునండి, గువాహటిలో ఉన్నాను. రైట్, ఏంటి సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? అంటే ఒక్కసారిగా ఎక్స్పెక్టెడ్ అంటే మీరు అది ఫీల్ అయ్యారా? అస్సాంలో ఆ ప్రకంపనని ఫీల్ అయ్యారా? అవునండి, నైట్ అరౌండ్ 11-10 మధ్యలో
పడుకొని ఉన్నానండి. Hmm. బాటిల్స్ అన్ని కింద పడుతున్నాయి టేబుల్ పైన నుంచి. ఓకే. అప్పుడే అలర్ట్ వచ్చింది ఫోన్ లో, ఇలా ఎర్త్క్వేక్ అని చెప్పి. ఎత్తిపోయి కానీ ఫోన్లో అలర్ట్ వచ్చేంత వరకు మీకు తెలీదు? అంటే నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి, ఓకే. ఫస్ట్ టైం. ఓకే. సో అలర్ట్ వచ్చిన రాగానే మేము అంతా పానిక్ అయిపోయి బయటికి వెళ్ళాము రోడ్ల పైకి. కొంతమంది జనాలు కూడా వచ్చారు, వెయిట్ చేసాము. కానీ ఒక ఫ్యూ సెకండ్స్ వరకు మాత్రమే ఉంది, తర్వాత నార్మల్ అయిపోయింది. ఓకే. సో వాటర్ బాటిల్ కింద పడడం, అటు ఫోన్లో అలర్ట్స్ రావడం, రైట్? రీసెంట్గా అలర్ట్ స్టార్ట్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్. ఆ రకంగా అలర్ట్ రావడం డైరెక్ట్ పాపప్ అయిపోయిందా స్క్రీన్ పైన? అవునండి, అలా పాపప్ అయిపోయింది, మెసేజ్ వచ్చింది. ఓకే. నేను బాటిల్ కింద పడితే నార్మల్ గా నా గాలికి పడిందేమో అనుకున్నాను. ఆ మెసేజ్ వచ్చేంత వరకు నాకు తెలియదు కానీ తర్వాత అలర్ట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయాము. ఒకసారి మొత్తంగా ఊగినట్టు అయిందా అటు ఇటుగా? మీరు అది ఫీల్ అయ్యారు కాబట్టి. అవునండి, బెడ్ అండ్ టేబుల్స్, క్లాక్స్ అన్ని ఇలా వైబ్రేట్ అయినట్టు అయిందండి. ఓకే. సో అందరూ మీరు అక్కడ ఇంట్లో ఉంటున్నారా, హోటల్లో ఉంటున్నాను. ఓకే. మీరు అందరు రోడ్డు మీదకి వచ్చేస్తారు ఒకటేసారిగా? వచ్చారండి. ఓకే. చుట్టూ జనం అంతా కూడా ఒకసారి గుమిగున్నట్టుగా ఉన్నారు కదా? నైన్త్ కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారు. అవునండి. ఓకే. అలర్ట్స్ ఏమైనా ఇచ్చారా అక్కడ ఆఫీసర్లు కానీ, అధికారులు, లోకల్ పోలీస్ కానీ, లోకల్ రెవెన్యూ సిస్టమ్ కానీ ఎవరైనా వచ్చి అలర్ట్స్ ఇవ్వడం కానీ, పానిక్ అవ్వకండి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఇది అయిపోయింది అనే రకంగా అలర్ట్స్ ఏమైనా వచ్చినాయా? మళ్ళీ అనౌన్స్మెంట్స్ కానీ ఏమైనా? పోలీస్ అలర్ట్ ఏం రాలేదు కదండి. చుట్టుపక్కల వాళ్ళు, లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది కామన్ అంట. రీసెంట్ గా ఏప్రిల్లో కూడా చిన్న ఇట్లా వచ్చిందంట. సో వాళ్ళు కొంచెం ధైర్యం చెప్పారు, పానిక్ ఏం అవ్వకండి అది ఇది అనుకుంటా అంతే. ఓకే. అంటే అక్కడ పబ్లిక్ మాత్రం అది కామన్ అది? ఇక్కడ పబ్లిక్ వాళ్ళు రీసెంట్ గా కూడా వచ్చిందంటండి, ఏప్రిల్ మంత్ లో వచ్చిందంట. సో ఏం పానిక్ అవ్వకండి అని చెప్పి చెప్పారు వాళ్ళు. ఓకే. ఒక 10 seconds వరకు అలా వచ్చిందండి. ఇప్పుడు అక్కడ అంతా సేఫేనా? ఇప్పుడైతే అంతా సేఫ్ అండి. థ్యాంక్ యూ అవినాష్ గారు. సో మన తెలుగు వారు అక్కడ ప్రజెంట్ గౌహతిలో ఉన్నారు. ఆయన దాన్ని ఎక్స్పీరియన్స్ చేశానని చెప్తున్నారు. అప్రాక్స్ 11-10 ఆ మధ్య సమయంలో ఒక 10-15 సెకండ్ల పాటుగా భూమి అంతా కంపించింది, అంటే వణికింది అటు ఇటుగా. సో వాటర్ బాటిల్ అండ్ టేబుల్ పై పడిపోతుంటే అర్థం కాలేదు. సడన్గా ఫోన్ చేస్తే అలర్ట్ వచ్చింది, సునామీ అని చెప్పి బయటకు వచ్చాం. ఎర్త్క్వేక్ అని అలర్ట్ వచ్చింది. ఆ ఎర్త్క్వేక్ అలర్ట్ రావడంతో రోడ్డు మీదకి వచ్చాం. చాలామంది పబ్లిక్ కూడా రోడ్ల మీదకి చేరుకున్నారు. ఆ తర్వాత లోకల్లో ఉన్నవారు కొంతమంది కూడా ఇదంతా కామన్, రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, గత ఏప్రిల్లో కూడా వచ్చిందన్నట్టుగా వాళ్ళు భావించారంట. సో ఇది కొన్ని ప్రాంతాల్లో కామన్, అంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఎంతలా తీవ్రంగా ఉంటుంది, ఏంటి ఎలా అనేది కొంత ఆందోళనమే. కానీ రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కామన్గా అయిపోయింది. అంతేందుకు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతకుముందు హైదరాబాద్లో నమోదైంది, చాలా తక్కువ 3.8 or 3.6 ఆ స్థాయిలో. ఏపీలో నమోదైంది. అండ్ తెలంగాణలోని కొన్ని ఉత్తర తెలంగాణ, కరీంనగర్, వరంగల్ ఆ ప్రాంతాల్లో కూడా నమోదైన సందర్భాలను ఆదిలాబాద్లో నమోదైంది. సో వరుసగా ఈ న్యాచురల్ కెలమిటీస్ అంటామా, దీని ఏమంటే ఎర్త్క్వేక్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున భయాందోళన గురి చేస్తున్నాయి. సో భూటాన్లో నమోదైనటువంటి ఆ భూకంప కేంద్ర తీవ్రత అస్సాం, సిక్కిం, మేఘాలయ, మణిపూర్ ఈ ప్రాంతం వరకు వచ్చిందనంటే దాని ఎఫెక్ట్ ఎంతలా ఉందో అర్థం చేసుకోండి. సో వరుస భూకంపాలు, అటు ఫిలిప్పైన్స్లో వచ్చిన భూకంపం, ఇప్పుడు ఇండియాలో వచ్చిన భూకంపం, దీనికి చాలా వ్యత్యాసం. మనకు ప్రభావం ఏమి ఉండకపోవచ్చు, బట్ ఆందోళన మాత్రం గురి చేస్తున్నాయి. సో ప్రజెంట్ ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం 20 లక్షల పైచిలకు జనం అంతా కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో వారంతా ఎవాక్యువేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మీరు విజువల్లో చూడొచ్చు ఫిలిప్పైన్స్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏ రకంగా ఆందోళన గురి చేసే విధంగా అక్కడ భూకంపం కారణంగా ఇల్లులు లేకపోతే ఇతరత్ర సామాన్లన్నీ పడిపోవడాలు, వాహనాలు ధ్వంసం అవడాలు అవన్నీ జరుగుతున్నాయి. ఒకసారి విజువల్ చూద్దాం. సో మీరు ఎప్పుడైనా ఈ భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు? అది మన తెలుగు స్టేట్స్లో వచ్చింది కాబట్టి ఎక్కడో దగ్గర ఉన్నప్పుడు మీరు కూడా దాన్ని చూసే ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఎలా అనిపించింది అండ్ ఎంత క్రిటికల్గా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మీ ఎక్స్పీరియన్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Bagal ini gini guys. Oh, Akbar. Allah Akbar.